ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అన్నంత పని చేసిన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆప్షన్ అయితే యాడ్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నంత పని చేస్తున్నారా? తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని శపథం చేసిన ఆయన ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారా? కేసీఆర్ ముద్రను తొలగించేందుకు కౌంట్ డౌన్ కూడా మొదలైపోయిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ తల్లిగా కేసీఆర్ గుర్తించిన ప్రతిమతో పాటు అధికార చిహ్నంతో రేవంత్ సర్కారు మార్పులు చేర్పులు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం తెలంగాణ తల్లిగా కీర్తించబడుతున్న విగ్రహం తెలంగాణ సాంప్రదాయాలను స్ఫూర్తించాలి లేదని దొరసానిలా ఉందంటూ గతంలో రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లికి మరో విగ్రహాన్ని తయారు చేస్తున్న ఆయన ఇటీవల తుది రూపం ఖరారు కూడా చేశారు. రాష్ట్ర అధికార చిహ్నం విషయంలో చిత్రకారుడు రుద్ర రాజేష్తో చర్చలు జరిపి రేవంత్ రాచరికపు ఆనవాలు లేకుండా పలు సూచనలు కూడా చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణకు స్వయంగా దగ్గరుండి స్వరస్వల్పకలు చేస్తున్నారు. ఇటు ఇప్పటికే తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ప్రస్తుతం సంస్థల పేరు టీఈఎస్ నుంచి టీజీకి మార్పించారు. అలాగే తెలంగాణ జాతిపితగా కేసీఆర్ను బీఆర్ఎస్ కీర్తించడంతో అందుకు కౌంటర్గా జయశంకర్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలం అవుతున్న సందర్భంగా పురస్కరించిన తెలంగాణ బ్రాండ్ను సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా వ్యూహంతోనే రేవంత్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారని